ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనం ఇస్సాకు అది రిబ్కాని చూడ్డానికి ఎలియాజరు వెళ్ళాడు కదా, తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అదే ఎలియాజరు రిబ్కాని మాట్లాడాడు కదా, అంటే అదే వాళ్ళ ఒంటెలకి అవి అన్నీ కూడా నీళ్లు పోసింది రిబ్కా. ఆ తర్వాత ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళతో చెప్పింది కదా, వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు, వీళ్ళతో మాట్లాడాడు. తర్వాత దేవుని చేత ఆశీర్వదించబడిన వాడ, మీరు లోపలికి రండి అనేసి ఆహ్వానించాడు కదా ఎలియాజర్ని. తర్వాత ఏం జరిగింది సిస్టర్ చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం. అబ్రహాం తన కుమారుడు పెళ్లి సంబంధం కోసం తన పెద్ద దాసుడని ఎలియాజర్ పంపిస్తాడు. పంపించిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు. ఎలియాజరు ఏమని ప్రార్థించుకున్నారో అలాగే జరిగింది. దేవుడు కార్యం జరిగించాడు. ఆ పెళ్లి సంబంధంకు నేను ఒంటిలకి నేను తాగటానికి నీళ్ళు ఇమ్మని ఎవరిని అడుగుతాను? నాకు నా ఒంటికి నీ ఒంటికి కూడా తాగటానికి నీళ్లు ఇస్తానని ఏ చిన్నది అంటదో ఆ అమ్మాయే ఇస్సాకు కాబోయే భార్య అని తన ప్రార్థన చేసుకుంటాడు. దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లా అనుకుంటున్నాను అయ్యా, నేను ఆ కార్యం నువ్వు సఫలం చేయాలి అని దేవునితో మాట్లాడుతూ ఉంటే ఒంటెలు కూడా మోకరింప చేశాడు ఆ బావి దగ్గర. అది నేను చెప్పుకున్నా. ఆ ఊరి చివరిలో బాగుంది. ఆ బావి దగ్గర ఒంటెలను కూడా మోకరింప చేసి ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. అలా ప్రార్థన ముగియక ముందే రెబెకా వచ్చేసింది. వచ్చి బావిలోకి వెళ్ళి కడవ తీసుకుని బావిలోకి దిగి వెళ్ళి నీళ్లు ముంచుకొచ్చి పైకి రాగానే, అమ్మా కొంచెం దాహానికి నీళ్ళు ఇవా అడిగాడు ఎలియాజరు. సరే ఇస్తా తాగు అని పోసింది. కడ వంచి పోసింది. అతను దోశలు పట్టుకుని తాగాడు. ఆ తర్వాత నీ ఒంటికి కూడా పోస్తా నేను నీళ్లు. తను అనుకున్నది అదే కదా, నా ఒంటికి కూడా నాకు నీళ్లు పోసి నా ఒంటికి కూడా నీళ్లు పోస్తానని ఏ చిన్నది అంటదో ఆ చిన్నదే నా యజమానునికి భార్య అని నేను అనుకున్నాడు కదా. అలాగే పోసింది. తర్వాత అడిగాడు, నువ్వెవరు కుమార్తెవమ్మా అని. నేను నాహోరుకు పుట్టిన బెతుయేలు కుమార్తెనన్నది. సరే నేను వెళ్ళి మా అమ్మోళ్ళకి చెప్తానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అడిగాడు, అదే అప్పుడు మేత ఉందా మీ ఇంట్లో? మా పశువులన్నిటికీ మా ఒంటెలకి మేత ఉందా? లేకపోతే మేము ఉండటానికి మీ ఇంట్లో స్థలం ఉందా అని అడుగుతాడు. మా ఇంట్లో స్థలం ఉంది, మీ ఒంటెలకి మేత కూడా ఉంది సమృద్ధిగా అని నేను చెప్పుకుంటూ తనేంటంటే సంతోషం అన్నమాట. ఎవరో వచ్చారు చుట్టాలు అని సంతోషంగా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యకి చెప్తాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎలియాజరు ఇక్కడే ఉన్నాడు. ఇచ్చాడు, ముక్కు కమ్మి పెట్టాడు, చేతులకు కడియాలు పెట్టాడు. అంటే ఇంకా శ్రేష్టమైన వస్తువులు తెచ్చాడు, తీసుకొచ్చాడు. అవి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తాడన్నమాట. ముందు మాత్రం ఒక ముక్కు కమ్మి పెట్టి చేతులకు కడియాలు పెట్టాడు. పరిగెత్తుకుంటా అంటే ఆడపిల్లలు ఏమన్నా బంగారం పెట్టుకోగా అనే చాలా సంతోషం కదా. అందుకని అవి చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికి. వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది అనమాట. ఎవరో నాన్న వచ్చారు, మరి మన చుట్టాలంట, మన బంధువులంట, మరి అడిగారు. నేను చెప్పా, మా నాన్న పేరు చెప్పాను. ఇంకా సరే మేత ఉందా అని అడిగారు, మరి మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగారు, అన్ని మాకున్నాయి అని నేను చెప్పాను అని చెప్తుంది. చెప్తే మరి ఎక్కడమ్మా వాళ్ళు అంటే బావు దగ్గర ఉన్నారు ఊరి చివర్లో అని చెప్తుంది. ఇక లాభాను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వాళ్ళ అన్నయ్య రెబెకా అన్నయ్య పరిగెత్తుకుంటా వెళ్ళి ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక మాట్లాడి ఏం మాట్లాడాలో మరి చెల్లి చెప్పింది కదా. చెల్లి ముక్కెర చూశాడు, చేతులు కడియాలు చూశాడు. చూసి ఇంకా అంటున్నాడు అన్నమాట, మా చెల్లికి ముక్కు కమ్మి పెట్టావు, చేతులకు కడియాలు పెట్టావు, అయితే ఇంకా ఇక్కడ ఉన్నావు ఎందుకయ్యా నువ్వు, రా మా ఇంట్లో స్థలం ఉంది అని యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువని ఎలా అంటాడు. అయితే వస్తాడన్నమాట, తీసుకెళ్తాడు ఇంటికి. తీసుకెళ్ళిన తర్వాత ఇక ఆ ఒంటెలకు మేత పెట్టాడంట. వీళ్ళ పని వాళ్ళు ఇంకా ఉన్నారు, 10 ఒంటెలు అంటే 10 మంది ఉంటారు. ఇంకా వీళ్ళ పని వారికి కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడంట. వాళ్ళ కాళ్ళు కడుక్కున్నారు, ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత భోజనం సిద్ధం చేసి పెట్టారంట. భోజనం పెడితే అప్పుడు ఎలియాజరు చెప్తున్నాడు, అయ్యా నాదొక మనవి, నేను ఒక మాట చెప్పాలి, నేను ఎందుకు వచ్చాను మీకు అది చెప్పాలి. మరి పెళ్లి పెద్దగా వచ్చాడు కదా పెళ్లి చూపులకి,
పెళ్లి పెద్దగా మరి 10 మందో ఎంతమంది వచ్చారో మనకు తెలియదులే. 10 ఒంటెలు కదా ఆ సేవకులు వచ్చారు. ఇక నేను ఒక మాట చెప్పాలి, నేను ఎందుకోసం వచ్చానో నీకు చెప్తానంటాడు. సరే చెప్పు అంటాడు లాభాను. ఇక్కడ ఉంది వాక్యంలో. సరే చెప్పు, భోజనం నేను ఇప్పుడే చేయము, నేను వచ్చిన పని మీకు చెప్తా, ఆ పని అయితే మీకు నేను భోజనం చేస్తాను. సరే చెప్పు అంటాడు. చెప్పంటే ఇంకా నా యజమానుడు అబ్రహాము ఉన్నాడు కనాను దేశంలో. ఆయనకి వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో కుమారుని కన్నాది. ఆ కుమారుడికి ఇస్సాకు పేరు పెట్టాడు. అయితే నా యజమానుడు అబ్రహాం చాలా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు, గొర్రెలు గొడ్లు ఆస్తి సంపద చాలా ఉందని చెప్తున్నాడు. అంటే మనం పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు కూడా పెళ్లి కొడుకు ఏమేమి ఆస్తులు ఉండయి ఏంటి అని కనుక్కుంటారు. అదే వెనక ముందు ఎవరు ఎంతమంది ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారా లేదా అన్ని కనుక్కుంటాం. అలాగే అడుగుతున్నాడు, లాభాన్ని అడుగుతున్నాడు. ఈ ఎలియాజరు చెప్తున్నాడు ఇంకా చాలా ఆస్తిపరుడయ్యా నా యజమానుడు, చాలా ధనవంతుడు అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. చెప్తే అయితే కనాను దేశంలో ఉంటున్నాడు కానీ ఆ కనాను కుమార్తెల్లో తన కొడుక్కి పెళ్లి చేయటానికి ఏ పిల్లని ఇష్టపడతలేదు. అందుకని నా సొంత ఊరెళ్ళు, నా దేశం వెళ్ళు, నా బంధువులు ఉన్నారు అక్కడ. అబ్రహాము లోతుని వెంట పెట్టుకుని దేవుడు పిలిచినప్పుడు వచ్చాడు. కానీ అక్కడ ఎవరున్నారు? నాహోరు ఉన్నాడు, అబ్రహాము తమ్ముడు, ఇంకొక తమ్ముడు ఉన్నాడు అక్కడ. ఇక నాహోర్కి అప్పుడంటే అబ్రహాముకి పిల్లలు లేరు. తర్వాత ఇప్పుడు అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు? 137 సంవత్సరాలు. నాహోర్కి చాలా మంది పిల్లలు ఉండుంటారు. అవును కదా. ఇక నాహోరు ఉన్నాడు కాబట్టి నా బంధువులు మా ఊర్లో ఉన్నారయ్యా, ఈ కనాను దేశంలో పిల్లలు నా కొడుకు చెయ్యొద్దు, నా ఊరెళ్ళి, ఊరు కదా అబ్రహాం ఊరి పేరే ఊరు. అవును, మెస్పటోమియా కల్దీలు ఊరు అన్నమాట. అయితే మా ఊరికి వెళ్ళి నువ్వు నా కొడుక్కి అక్కడి నుండి పిల్లని తీసుకురా, నా బంధువుల్లో నుంచి, మళ్ళీ వేరే వారిలో నుంచి వద్దు, నా బంధువుల్లో నుంచే పిల్లని తీసుకురామని చెప్తాడు. అవును, చెప్పాడు ఇక ఎలియాజర్కి. చెప్తే ఇక అందుకోసం నేను ప్రయాణం అయి వచ్చానయ్యా. వచ్చి ఏం జరిగిందో మొత్తం చెప్తున్నాడు. నేను ఇక నన్ను పంపించాడు, నేను వచ్చేసాను. వచ్చి నేను ఒక బావి దగ్గరకు వచ్చా. ఈ ఊరు వచ్చిన తర్వాత ఆ బావి దగ్గర నా వంటిల్ని మోకరింపు చేశాను. నేను కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నా దేవునికి. అయ్యా మరి నేను ఒక కార్యం మీద వచ్చాను కదా, నీ దాసుడు అబ్రహాము మరి తన కుమారుడికి వివాహ సంబంధం కోసం వచ్చాను ఈ ఊరు. మరి అయితే నేను ఈ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి ఈ ఊరు పిల్లలు వస్తారు, చాలా మంది ఆడపిల్లలు. ఒక అమ్మాయిని మంచినీళ్ళు పోయమ్మ నాకు అని అడుగుతా. ఏ అమ్మాయి నాకు మంచినీళ్ళు పోసి నీ ఒంటిలకు కూడా నేను నీళ్లు పోస్తానని చెప్పిద్దో ఆ అమ్మాయే నా యజమానుడికి భార్య అవుతుంది, ఇస్సాకుకి అని నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. ప్రార్థన చేసుకుని నా హృదయంలో ఈ మాటలు అనుకుని ముగించక ముందే రెబకా వచ్చింది, కడవ భుజాన్ని పెట్టుకుని బావిలో దిగి వెళ్ళింది. నీళ్లు ముంచుకుని కడవ తీసుకుని బయటకు రాగా నేను అడిగాను, కొంచెం మంచినీళ్ళు పోయమ్మా అని. నాకు పోసింది మంచినీళ్ళు. పోసి నీ వంటిళ్ళకి కూడా పోస్తానని రెబకా అన్నది. అప్పుడు దేవుడు నా కార్యం సఫలం చేశాడని నేను ఈ అమ్మాయినే ఇస్సాకు భార్యగా, ఈ అమ్మాయి ఇస్సాకు భార్య. ఎందుకంటే నేను దేవుడిని అడిగితే చెప్పాడు ఇలా అని ప్రార్థన చేస్తుంటే రెబకా వచ్చింది కదా. ఇక ఈ అమ్మాయే నా యజమానుడికి భార్య అని నేను తలంచుకున్నాను. ఇంకా ఇక ఆ అమ్మాయి ముక్కు కమ్మి పెట్టాను, కడియాలు ఇచ్చాను. తర్వాత మీ ఇంటికి వచ్చా, నా పరివారంతో వచ్చాను. ఇది నా యజమానుడు నన్ను పంపించిన పని. అవును, ఏంటి అయితే దానికి మీరేం చేస్తారో చెప్పండి అని అంటాడు. నేనైతే ఈ అమ్మాయి ఇస్సాకుకి ఏర్పాటు చేయబడి ఉంది అని నమ్ముతున్నా. మరి నేను చెప్పాల్సిన మాటలు నేను చెప్పాను. సరే మీ మాటలు ఏంటో చెప్పండి అది అంటున్నాడు అన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి గుర్తెరిగిన వాళ్ళే కదా. లాబాను వీళ్ళు కూడా లాబాను అంటాడు కదా, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. అంటే వాళ్ళకి దేవుడి గురించి తెలుసు. మరి అబ్రహాం వచ్చాడు కదా దేవుడు పిలిస్తే, అందుకని దేవుని గురించి తెలిసి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్మన్నాడు. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు అంటున్నారు అబ్రహాము, కాబట్టి నా యజమాని నెడల మీరు దయను నమ్మకమును కనపరిచినాడా అది అయినను నాకు చెప్పండి. అంటే ఈ అమ్మాయిని మా యజమానుడు కుమారుడికి ఇస్తాను అని మీరంటే అదైనా నాకు చెప్పండి, లేకపోతే లేదయ్యా ఎవరన్నా కూడా చెప్పండి, మేమంత దూరం మేము పంపించము అని అంటారా, ఆ మాట ఆయన చెప్పండి అని అంటాడు అన్నమాట. ఏదో ఒకటి నాకు చెప్తే నేను ఎటు వెళ్ళాలో
అదే ఇక్కడ ఉందన్నమాట. నేను ఎటు పోవాలో, నేను ఎటు పోవాలనో అటు పోయేదనని చెప్తాడు. అప్పుడు లాబాను వాళ్ళ నాన్న బెతూయేలు అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. అయ్యా మేమెవరు అయ్యా అవునని కాదని చెప్పడానికి, ఇది దేవుని వలన కలిగిన కార్యం ఇది. ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు, నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటే నా కూతురు అక్కడికి వచ్చి, ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఎంతో మంది ఆడపిల్లలు వచ్చుంటారు నీళ్ళకి, వచ్చుంటారుగా కదా, మరి వాళ్ళకి ఎవ్వరికి రాని ఆలోచన గాని అవన్నీ అమ్మాయికే దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చాడు కదా, మరి ఆ ప్రేరణ రెబెకాకి దేవుడే ఇచ్చాడు కదా. ఇక అందుకని ఇక ఇట్లా ఇట్లా జరిగింది, మరి మీ ఇష్టం అని అడుగుతాడు. అప్పుడు అంటారు లాబాను బెతూయేలు, అయ్యా ఇది యెహోవా వలన కలిగిన కార్యం అయ్యా, ఇది మా ఇష్టం కాదు, మేము అవునని గాని కాదని గాని అస్సలు చెప్పలేమంటారన్నమాట. అప్పుడు వాళ్ళు అంటారు, ఇదిగో రెబెకా నీ ముందే ఉందిగా, అదిగో అక్కడే ఉంది రెబెకా, ఆ అమ్మాయిని అడుగు, అమ్మాయి నీ ఇష్టం, ఆ అమ్మాయి మరి ఆ అమ్మాయిని అడుగు, వస్తే తీసుకెళ్ళమని చెప్తారన్నమాట. ఇప్పుడు నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అవును గాక అని ఉత్తరం చెప్పారు. నీ దగ్గరే ఉందిగా అయ్యా రెబెకా, తీసుకెళ్ళు, నీ యజమానుని కుమారునికి భారీగా ఈమె అవుతుంది, తీసుకెళ్ళమని చెప్తారన్నమాట. చెప్తే అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవా కంట సాష్టాంగ నమస్కారం చేసాక దేవుని స్తుతిస్తున్నాడంట. నిజంగా దేవుడు మరి తను అనుకున్న కార్యం జరిగించాడు కదా. ఇక ఇప్పుడు రెండోసారి స్తుతిస్తున్నాడు. అక్కడ బావి దగ్గర రెబెకా కనపడ్డప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, ఇక్కడ కూడా స్తుతిస్తున్నాడు అన్నమాట. తర్వాత ఆ సేవకుడు అప్పుడు ఇచ్చాడు అన్నమాట, చాలా తెచ్చాడు కదా, విలువ గల శ్రేష్టమైన వస్తువులు తెచ్చాడు కదా. అప్పుడంట బంగారం వెండి ఇవన్నీ బయటికి తీసాడంట, వస్త్రాలు కూడా తెచ్చుంటాడు. వస్త్రాలు కూడా అదే, ఇప్పుడు చూడు బంగారము. ఆ తరువాత ఆ సేవకుడు వెండి నగలు బంగారు నగలు వస్త్రములు తీసుకుని రెబెకాకును ఇచ్చాను, మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను. అంటే బంగారు వస్తువులు వెండి వస్తువులు అవన్నీ రెబెకాకి ఇచ్చాడు, వాళ్ళ తల్లికి ఇచ్చాడు, వాళ్ళ సహోదరుడికి ఇచ్చాడు, వాళ్ళకి మరి బట్టలు తెచ్చి ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చేసాడు అన్నమాట. మరి కావాల్సిన ముందే తెచ్చేసాడు, ఏ అయితే విలువ కలిగాయో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ తల్లికి ఇచ్చాడంట, వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాడంట, రెబెకాతో పాటుగా అవన్నీ ఇచ్చిన తర్వాత అంట ఆమె సహోదరుడును ఆమె తల్లి ఈ చిన్నదాన్ని 10 దినంలో ఆయన అద్ద ఉండనము. ఆ తర్వాత ఆమె వాళ్ళ వచ్చింది కళ్ళు అంటున్నారు, ఎందుకంటే ఇచ్చిన తర్వాత పిల్ల అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రధానం ఈ రోజుల్లో అయితే ప్రధానం అంటాం కదా, ఇక అయిన తర్వాత వాళ్ళ పిల్ల అయిపోయినట్లే కదా. అలాగే ఆ వస్తువులన్నీ రెబెకాకి ఇచ్చాడు, వెండి నగలు బంగారు నగలు, వాళ్ళ అన్నయ్యకి వస్తువులు ఇచ్చాడు, వాళ్ళ అమ్మకి ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నయ్య అంటున్నారంట లాబాను, అయ్యా 10 రోజులైన మా దగ్గర ఉన్నాయి అయ్యా, అప్పుడే తీసుకెళ్ళొద్దు అయ్యా అని అంటారు. అంటే అప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, అయ్యా నేను కొన్ని దినాల నుంచి ప్రయాణం అయి వచ్చాను, మరి పెళ్లి సంబంధం కోసం, నేను పెళ్లి పెద్దగా అయితే ఎన్ని రోజులు నడుచుంటారో కదా, ఒంటెల్లో తీసుకొని చాలా రోజులు నడుచుంటారు కదా. మరి ఇన్ని రోజులు అన్ని రోజులు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి కదా. మళ్ళీ యజమానుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడయ్యా, ఇప్పటికే ఆలస్యం, నేను వెళ్తాను అని అంటాడు అన్నమాట. అయితే అంటారు వాళ్ళు, నా యజమానుని వద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి, ఇక ఇక్కడే ఉందిగా రెబెకా, ఆమెని తీసుకుని పో అని ముందు చెప్పారు కదా. తర్వాత అంట ఆ చిన్నదాన్ని పిలిచారంట దగ్గరికి, వాళ్ళ తల్లిదండ్రులు కదా, దగ్గరికి తీసుకుని వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకుని అంటున్నారట, ఆమె ఏమగునో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాని పిలిచి, ఈ మనుషునితో వెళ్తావా అని అంటాడు. చూడు అసలు వాళ్ళ ఊరు తెలీదు, మరి ఆడపిల్లలు అంతే కదా. ఇప్పుడు మనకి వెళ్ళి మన పెద్దోళ్ళు చూసేస్తారు సంబంధం, ఆ ఇల్లు బాగుంది, ఆ అబ్బాయి జాబ్ అంట, మరి వాళ్ళ బంధువులు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి ఆస్తులు అంతా బాగుందమ్మా, బాగుందని వీళ్ళు చెప్పుకుంటారు, అసలు పిల్లతో కూడా చెప్పరు కదా. అలా ఇప్పుడు కూడా అదే జరుగుతూ వస్తుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పెళ్లి చేసుకోవటానికి వెళ్ళిన రోజే తెలిసిద్ది పిల్లకి ఆ ఇల్లు ఏంటో, ఆ పిల్లోడినంటే చూసిద్దిలే, చూడటానికి వస్తారు కదా. కానీ ఇక్కడ ఇస్సాకు రాకుండానే ఇక ఆ ఎలియాజరు చెప్పిన మాటలకి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, వాళ్ళ అన్నయ్య ఒప్పుకున్నాడు. మరి ఆ అమ్మాయిని కూడా వెళ్తావమ్మంటా, వెళ్తా అని అన్నది. మరి ఏం అనకుండా మళ్ళీ వాళ్ళకి ఏం ఎదురు చెప్పకుండా వెళ్ళను అని కూడా లేదు, అప్పుడప్పుడే డిసైడ్ చేసేసి
వెళ్ళను అనలా. వెళ్తాను, వెళ్ళేదును అని అన్నాను. చూడు, వెళ్ళేదును నేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంతరిక. సరే కాళ్ళు అప్పటికి భోజనం చేసి ఉంటారు అంతే కదా, చెప్పారు కదా. సరేనయ్యా, ఇది యెహోవా వలన కలిగిన కార్యం కదా, మేము అవునని గాని కాదని గాని చెప్పడానికి మేమే పాటి వారం, ఈ దేవుని కార్యం మేము చెప్పము. అదిగే రిబకా ఉంది నీ దగ్గర, తీసుకుని వెళ్ళానని చెప్పితే ఇక వాళ్ళంట సాగనంపుతూ మరి రిబకా కంటే ఒక దాదిని ఇచ్చారంట. అంటే ఆ మంచి చెడు చూసుకోవడానికి అది దాసిని. మరి రిబకా ఒక దాదిని అన్నాడు. దాదిని అంటే ఈ రిబకా సంరక్షణ, అదే తనకి కావాల్సినంత మంచి చెడులన్నీ తనే చూసుకుంటా. అవునన్నమాట. ఇక ఒక దాదినిచ్చి వారు రిబ్కాతో, మా సహోదరి, వాళ్ళు దీవిస్తున్నారు చూడు, మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక. దీవించేశారు. వాళ్ళ అన్న దీవించాడు. వాళ్ళ సహోదరులు అంటే అన్నదమ్ములు. ఇప్పుడు ఎవరైనా కూడా పుట్టింటోళ్ళు అట్లానే దీవించాలి ఆడపిల్లని. అవును కదమ్మా, దీవించరు అసలు. చెప్తున్నా మామూలుగా ఈ లోకంలో ఇప్పుడు పెళ్లి రోజు వెళ్తా ఉంటే పిల్ల ఎట్లా ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడ్చి, తల్లిదండ్రులు ఏడ్చి కదా, అలాగే వీళ్ళు పిల్లని రిబకాని ఆ పనివానితో పంపిస్తూ సేవకునితో వాళ్ళంట దీవించారంట. అంటే ఏడ్చారా మనకు తెలియదు, ఏడ్చే ఉంటారు. మరి అన్ని సంవత్సరాలు పెంచుకున్న అమ్మాయి వెళ్ళిపోతారు కదా, మరి ఏడ్చి ఎక్కడో ఉండాలి వెళ్ళి. అసలు మళ్ళీ తిరిగి రిబకా వచ్చినట్లు అసలు బైబిల్ ఎక్కడా రాయబడలేదు. ఇక వెళ్ళిన దగ్గర నుండి మ్యారేజ్ అవ్వడం ఇక రాలేదు. ఇక బైబిల్లో తిరిగి వీళ్ళ దేశానికి, వీళ్ళ ఊరికి, వీళ్ళ తల్లిదండ్రులకు వచ్చినట్టు అసలు లేదు ఎక్కడ. ఇంకా వీళ్ళంట వేవేలకు నీవు తల్లివగుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు. వాళ్ళు కూడా దీవించేశారు. నీ సంతతి అన్ని కూడా దేవుడు రాణిస్తాడు మనసులో. దేవుని ఏర్పాటే అవన్నీ. నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనపరుచుకుంటారు. మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అసలు? చెప్పు అసలు. అది దేవుడు ప్రేరేపణ కాకపోతే? అవును, దేవుడు ఏర్పాటు చేస్తుంది ఆ పని కదా. ఇప్పుడు రిబ్కాను కూడా ఇస్సాకుకి దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేగా, అందుకనే వాళ్ళు దీవించారు. నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు. అంటే మరి ఇశ్రాయేలు అబ్రహాముని వాళ్ళ ఊరు నుంచి తెచ్చి ఈ ఊరిని స్వాధీనంగా ఇచ్చాడు కదా, నీకు స్వాచ్ఛంగా ఇస్తా నేను ఈ భూభాగాన్ని అని చెప్పాడు కదా. అదన్నమాట. అది వాళ్ళు కూడా దీవించారు. దీవించి తర్వాత రిబకా ఆమె పనికత్తులు లేచి దీవించి పంపించేశారంట. ఇక వాళ్ళు రిబకాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెలనెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళి అట్లా ఆ సేవకుడుగా రిబకాను తోడుకొని పోయాను. ఇక ఒంట్ల మీద ఎక్కించుకుని వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు ప్రయాణం చేశారో మనకు తెలియదు. కొన్ని రోజులు పట్టింది కదా. ఎందుకు పట్టదు మరి, అది పక్కనే ఉండదు ఒంటెల మీద కదా, కొన్ని రోజులు పట్టింది. అయితే అక్కడ ఇస్సాకంట బెయిర్లహాయి రోయి అక్కడ కాపురం ఉన్నాడంట. అక్కడికి వచ్చి మరి ఎందుకుంటున్నాడు, ఆ పొలంలో ఏదో చూడడానికి అక్కడ ఉన్నాడు. ఈ బెయిర్లహాయి రోయి అని ముందు గ్రంథంలో వచ్చింది. అవును, ఆదికాండం 16వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు హాగరుతో మాట్లాడతాడు. నువ్వు ఎందుకు వచ్చావు హాగరు, నువ్వు తిరిగి వెళ్ళు, శారా దగ్గర నుంచి ఎందుకు వచ్చావు అంటే అక్కడ చూచుతున్న దేవుడు అయ్యా అని వాళ్ళు అదే ఏరియాలో ఉండుంటారు. బెయిర్లహాయి రోయి అని పెట్టింది అక్కడ పేరు. ఇప్పుడు అక్కడ ఇసాకు బెయిర్లహాయి రోయి, ఇసాకు బెయిర్లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశం మందు కాపురం ఉండేను. సాయంకాలం ఇసాకు పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు. అప్పుడు కన్నులెత్తి చూసినప్పుడు ఒంట్లు వస్తూ ఉన్నాయంట. అక్కడ పొలంలో ఇసాకుకి అబ్రహాం కొడుకు కదా, అబ్రహాం నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు కదా దేవునికి. అలాగే ఇస్సాకు కూడా ప్రార్థన చేసుకుంటాడు. మరి ఇస్సాకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అందుకే ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు అంతా భయభక్తులు దేవుని యందు కలిగిన వాడు కాబట్టి కాళ్ళు చేతులు కట్టి బలిపేట మీద పెట్టినా కూడా ఏమి మాట్లాడాల కదా ఇస్సాకు. మరి ఎక్కడంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట, పొలంలో ధ్యానించుకుంటూ. ప్రార్థన ఎంత అదృష్టమో అసలు, ఎంత దేవుడు అంటే భయభక్తులు. ప్రార్థన చేసుకుంటూ ఉంటేనంట కన్నులెత్తి చూశాడంట. అక్కడుండి ఒంట్లు వస్తున్నాయి అంట. వాళ్ళ ఒంట్లు వాళ్ళకి తెలుసుగా. ఇంకా ఒంట్లు వస్తూ ఉంటేనంట ఒంటెల మీద ఒంటెలను చూసి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూసి ఒంటెల మీద నుండి దిగి, రిబ్కా కూడా చూసి, ఎంత రెస్పెక్ట్, ఇస్సాకు చూశాడు, రిబ్కా కూడా చూసింది. కనులెత్తి చూసి ఒంటెల మీద నుంచి దిగిందంట. దిగి అంటుంది, మనల్ని ఎదుర్కొనటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరు అని ఎలియాజరుని అడుగుతుంది. ఎవరయ్యా మనల్ని మన కోసం ఎదురు వస్తున్నాడు కదా, మన కోసం ఎదురు. తనేమో ప్రేయర్ చేసుకోవడానికి వచ్చాడు అక్కడికి, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా.
వీళ్ళ కోసం వచ్చాడు అనుకుంటదా అనుకుంటుంది. మనల్ని ఎదుర్కొనటానికి మన కోసం ఎదురు వస్తున్నాడు కదా ఆ మనిషి ఎవరంటే, అప్పుడు అంటున్నాడు, ఎదుర్కొంటే పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరైనా దాస్తున్నాడు అతడు ఇతడే నా యజమానుడు అని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకుని యజమాని చూడగానే ఒంటిలు దిగి ఇంకా ముసుకేసుకుంది. నా యజమానుడు ఆయనే ఇస్సాకు, ఆయనే నీ భర్త అని చెప్పుంటాడు. అంతేగా, చెప్తే ఇక దిగంట ఒంటిలు దిగి ముసుకేసుకుందంట. ముసుకేసుకుని అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పను. ఇస్సాకు తల్లి అనే శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ సలిపి. అయితే తల్లి చనిపోయింది కదా, ఇంకా తల్లి చనిపోయిన తర్వాతే అబ్రహాం ఇస్సాకు పెళ్లి చేయాలని తలంచుకుని సేవకుడిని పంపించాడు, పెద్ద దాసుని. ఇక పిల్లని కూడా తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత చాలా దుఃఖంలో పడి ఉంటాడు. లేక లేక పుట్టిన కుమారుడు, తల్లి లేదు కదా, తల్లి లేదు. ఇక దుఃఖపడుతూ ఉన్నాడు. ఇక రిబకా వచ్చేసిందిగా. ఇక రిబకాని తీసుకునంట గుడారంలో వాళ్ళ తల్లి గుడారంలో తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి పరిగ్రహించాడంటే భారీగా పెళ్లి చేసుకున్నాడు. చేసుకుని రిబకా ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో అప్పుడు ఆ తల్లి కోసం దుఃఖపడటం మానేశాడు. మరి చూడు దేవుడు ఎంత గొప్ప. ఇవన్నీ దేవుని కార్యాలే, మనకు తెలియదు గాని ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఆయన ప్రణాళిక. ఒక మనిషి తోడొచ్చినప్పుడు తనకున్న బాధలు అనేవి పోతాయి. మరి చెప్పుకుంటాడు కదా. మరి తనకున్న హృదయంలో ఉన్న బాధ అంతా పోయిద్ది. వాళ్ళు సంతోషం. అప్పుడు వరకు కూడా తన అదే తల్లి కోసం దిగులు పడుతూ చనిపోయింది అనేసి ఆ బాధలో ఉన్నాడు. కొంచెం ఏజ్డ్ పెద్దోడు అయ్యాడు కదా. అవును, పెద్దోడు అయినప్పుడు మరి బాధ అనేది ఉంటది. వాళ్ళకి 40 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేస్తారు. వాళ్ళు అప్పుడు యవనస్తులు. మనకంటే అప్పుడు దాకా ఉండట్లే కానీ 40 అంటే కొంచెం పెద్దోళ్ళ కింద లెక్క ఎక్కడ. ఓకే సిస్టర్, చాలా బాగా అర్థమయ్యేలాగా ఇస్సాక్కి ఎలా పెళ్లి సంబంధం చూశారు, ఆ తర్వాత వాళ్ళు ఎలాగా మళ్ళీ తిరిగి రిబ్కాని తీసుకుని వాళ్ళు ఊరికి వచ్చారు అనేసి, తర్వాత ఇస్సాకు రిబ్కాని పరిణయం చేసుకోవడం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్.